కష్టకాలంలో క్రైస్తవ సమాజానికి అండగా నిలవాలని దేశవ్యాప్తంగా అన్ని మతాల ప్రముఖులకు డాక్టర్ బరిగెల శివ పిలుపునిచ్చారు. విశ్వాసంతో పనిచేయాలంటే నిజాలు ధృవీకరించబడాలి. వ్యక్తిగత స్వలాభాల కోసం పనిచేయాలంటే నిజాలను అబద్ధాలుగా చిత్రీకరించాలి. అలాంటి స్వలాభం కోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయంలో ఎక్కువ శాతం అధికారులు పనిచేస్తున్న దేశవ్యాప్తంగా నెలకొల్పడుతున్న ప్రధాన కేసులు విచారణ వివరాలు ప్రస్ఫుటంగా వెల్లడిస్తున్నారు. దేశవ్యాప్తంగా క్రైస్తవ మార్గం బలపడుతున్నందున ప్రభుత్వాలు అణచివేత దారిని ఎంచుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో క్రైస్తవ స్త్రీ పురుషులను సంబోధిస్తూ పెట్టబడుతున్న బూత్ కామెంట్స్ చరిత్రలో ఎప్పుడు చూడలేదన్నారు. క్రైస్తవ సమాజం అత్యంత విశ్వాసంగా అనుసరిస్తున్న శ్రమ దినాల్లో పాస్టర్ ప్రవీణ్ పగడాలను కిరాతకంగా హతమార్చి తాగి మద్యం సేవించి బుల్లెట్ వాహనం నడపడం వల్ల స్కిడ్ అయి గాల్లో ఎగిరిపడి చనిపోయాడని ఎన్ని కుట్ర కుతంత్రాలు అక్రమ ప్రయత్నాలు చేశారో భారతదేశ ప్రజలు గమనించాలన్నారు. ప్రభుత్వాలు నిజాయితీని అధికారులు విశ్వాస్యత పూర్తిగా సన్నగిల్లినందునే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తెగతిప్పలు పడుతుందన్నారు. ఎక్కడ చంపేసి నయాల పెట్రోల్ బంక్ దగ్గర దాచిల్లో అవి కూడా మీకు చూపిస్తున్నాను. ఇది కదా ప్రధానమైనటువంటి వార్త, ఇది కదా మీకు నిజమైనటువంటి వార్త, ఇది కదా మీకు కావలసినటువంటి వార్త. ఇది కదా మీకు ప్రధానమైనటువంటి వార్త. చూడండి ఎంత స్పష్టంగా రాయడం జరిగిందో. ఎదురుగా 70 కిలోమీటర్ల వేగం స్పీడ్తో బుల్లెట్ వాహనం తాగి నడిపి గాల్లో ఎగిరిపడి చనిపోయాడని నమ్మించి కుట్రను చిత్రీకరించిన పోలీస్ అధికారులు సంఘటన స్థలంలో తీయబడిన ఫోటోలు మాత్రమే చూపిస్తున్నారు తప్ప ఎగిరిపడ్డ వీడియోని ఎక్కడ చూపించడం లేదన్నారు. చూనో తాగి చనిపోయింది అనేటువంటి నేపథ్యం చూడాలి. మరి ఎక్కడ ఎగిరిపడ్డాడో, గాల్లో ఎగిరిపడ్డాడా, పైన్చలు ఎగిరిపడ్డాడా, లేకపోతే ఏమైనా వెహికల్ వచ్చి గుద్దిందా, లేకపోతే ఎట్లా పడ్డాడో అది మాత్రం చూపించేటువంటి సీసీ కెమెరా వీడియోలు చూపించట్లేదా? అదే నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి అక్కడ ఎదురుగా కనబడేటువంటి రోడ్ యువతలుగా ఉన్నటువంటి భలే చిత్రీకరించారు. కానీ మరి గాల్లో ఎగిరిపడ్డటువంటి వీడియో ఎందుకు ఇప్పటివరకు దొరకట్లేదు? పోలీసులు ఏమన్నా 300 సీసీ కెమెరా ఫుటేజీలు ఉన్నటువంటి 4 బృందాలు ఏం చేశాయి? ఎందుకు ఇన్ని అబద్ధాలు, ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు ఎందుకు? హతసాక్షి అయినటువంటి ప్రవీణ్ పగడాల విషయంలో ఇంకా ఎంతకాలం అబద్ధాలు ఆడుతూనే ఉంటారు? ఇంకా ఎంతకాలం ఇంకా జనాన్ని మోసం చేస్తూనే ఉంటారు? ఇంకా ఎంతకాలం మీరు ఇంకా అవమానం చేస్తూనే ఉంటారు? ఇది కదా మీకు కావాల్సింది. ఎగిరిపడి 70 కిలోమీటర్ల వేగం స్పీడ్తో అంటే ఎంత స్పీడ్ అండి? 70 కిలోమీటర్ల వేగం స్పీడ్తో వచ్చి పడ్డటువంటి వ్యక్తి అదే బండి తీసుకుపోయి అతని మిన్నే పడి చనిపోయినట. పక్క టెంకోలు ఏం ఇరగకుండా, ప్యాంట్లు ఏం చినగకుండా, ఉన్నటువంటి బట్టలు వేసుకున్నటువంటి బట్టలకు ఎక్కడ కూడా గాయాలు కాకుండా, పెట్టుకున్నటువంటి మాస్క్కు ఏం గాయం కాకుండా, స్పెట్స్ విరగకుండా, ఎలాంటి గాయాలు కాకుండా గాల్లో ఎగిరిపడి బుల్లెట్ బండితో వచ్చి అక్కడనే పడ్డట. ఇది అన్న మగధీర సినిమానా, లేకపోతే టఫ్న పోయి ఇట్లా రావడానికి? ఎంత ఘోరం, ఎంత భయంకర కుట్ర చేసింది. ఏమన్నా సినిమాలా, ఏమన్నా డూపు సినిమాలా, ఏమన్నా సినిమాలలో చూపిస్తా అంటారు అవన్నీ డూపు. ఇవి డూపు కాదు కదా, మీరు చెప్పేది నిజమే కదా. చూడండి ఎంత ఘోరమో. 70 స్పీడ్తో వచ్చి పడ్డాడు. 70 స్పీడ్తో వచ్చి బండి పడితే గాల్లో ఎగిరినట్టు ఆ ఎగిరినటువంటి ఆ వీడియోలు కూడా చూపించాలి కదా. అవి చూపించాలి ఇప్పటికైనా. ఇది ఉన్నటువంటి అందరికీ ఉన్నటువంటి డౌట్స్. గాల్లో ఎగిరిపడి చనిపోయాడని నమ్మించి కుట్రను చిత్రీకరించిన పోలీస్ అధికారులు సంఘటన స్థలంలో తీయబడిన ఫోటోలు మాత్రమే చూపిస్తున్నారు తప్ప ఎగిరిపడ్డ వీడియోని ఎక్కడ చూపించడం లేదన్నారు. బహుశా అదే నిజమైతే దాన్ని కూడా సృష్టించడానికి వెనకాడ బోరన్నది అర్థమవుతుందన్నారు. ప్రభుత్వం ఆధ్వర్య పోలీస్ అధికార యంత్రాంగం డీజీపీ కార్యాలయం సాక్షిగా ప్రవీణ్ పగడాల మృతి పట్ల ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో అత్యసాధారణ హత్య, డ్రంక్ అండ్ డ్రైవ్ మరణం అని నిర్ధారించడానికి పీపుల్ ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇంకోటి వాళ్ళు ఏమైనా కుట్ర కుతంత్రాలు చేస్తే మనం ఇంకోటి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారో పోలీసు ఉన్నతాధికారులకు సవాల్ చేస్తున్నాం. మీరు ఏ విధంగా అయితే మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ అని మీరు చెప్తున్నారో, నిజంగానే ఏదైతే ఓటింగ్ ద్వారా ఈ సమాజం ప్రపంచమంతా చూస్తుంది. అత్యధిక జనాభా కలిగినటువంటి భారతదేశంలో హిందూ సమాజం కదా, వాళ్ళందరూ కూడా చూస్తున్నారు కదా. ఓటింగ్ పెట్టండి. ఆ ఓటింగ్లో ఎవరికి ఎన్ని ఓట్లు పడతాయి ఓటింగ్ ద్వారా మీరు డిసైడ్ చేయండి. మీ చిత్తశుద్ధిని చెప్పుకోండి. ఇక్కడ నేను అది కూడా చెప్తున్నాను. ఎగిరిపడ్డటువంటి వీడియో ఏదైతుందో ప్రభుత్వ కార్యాలయంలో డీజీపీ కార్యాలయంలో ప్రవీణ్ పగడాల మృతి పట్ల అధికారిక వెబ్సైట్లో అత్యసాధారణ హత్య, డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు మరణం నిర్జనకు పీపుల్ ఓటింగ్ నిర్వహించిన డిమాండ్ చేశారు. కష్టకాలంలో క్రైస్తవ భాషను కిరాతకంగా హతమార్చిన
చరిత్ర తరతరాలు నిలిచిపోతుందన్నారు. ఎవరేమనుకున్నా, ఎవరు నమ్మకపోయినా అది హత్య అన్న సంగతి ప్రభుత్వ అధికారుల కూటమి నాయకులకు పక్కా తెలుసన్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని బలపరుచుకోవాలంటే కేసును మరలా తిరిగి విచారించాలని, లేదంటే సిబిఐకి అప్పగించి తమ నిజాయితీకి బలపరుచుకోవాలని సూచించారు. అధికార ముసుగులో ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకునే స్వార్థాన్ని దేవుడు దెబ్బ కొడితే కోలుకోవడానికి తరాల సమయం కూడా సరిపోదన్నారు. పోస్టుమార్టం నివేదికలో కడుపులో మందు వాసన లేదని స్పష్టంగా నిర్ధారించబడినప్పుడు వ్యక్తిపై తాగుడు మరకలు ఎందుకు రుద్దుతున్నారని సూటిగా అడిగారు. ప్రధాన మీడియా యజమానులారా, బలమైన 18 గాయాలు వ్యక్తి శరీరంలో మందు వెనకాల బలమైన 18 గాయాల వ్యక్తి శరీరంలో ముందు వెనకాల అన్ని భాగాలు తాగినప్పుడు యాక్సిడెంట్గా చిత్రీకరించడం ఎంతటి సిగ్గుమాలినతనమో జర్నలిజాన్ని చూసి సమాజం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఇవాళ ఉన్నటువంటి ఎక్కడ పడితే అక్కడ గాయాలు ఉన్నాయి. 18 చోట్ల బలమైనటువంటి గాయాలు ఉన్నాయి. నా క్రైస్తవ సమాజం గమనించండి ఎంత భయంకరమైన గాయాలు. ఆయన ఒంటి మీద ప్రవీణ్ పగడాలన్న విషయంలో ఇలా ఉన్నటువంటి జెసికా మేడం అందరూ చూస్తుంటారు ఈ వీడియోను. క్రైస్తవ సమాజం అంతా చూస్తూ ఉంటుంది. చాలామంది వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. 18 ఒంటి మీద 18 గాయాలయ్యాయి. ఒంటి మీద 18 గాయాలయ్యాయి. ఆ గాయాలు ఎంత బలంగా అయ్యాయో, ఎంత ఘోరాతి ఘోరంగా, ఎంత దారుణంగా చంపేసిల్లో. పాపం కదా, అలాంటి వ్యక్తి మనకు దొరకడు కదా. ప్రవీణ్ పగడాలన్న నిజంగా కుటుంబం ఎంత గొప్పదో చూడండి. అన్న కన్న తల్లిదండ్రులు ఎంత గొప్పలు చూడండి. ఆయనను తయారు చేసినట్టే ఆయన భార్య జెసికా మేడం కానీ ఆయన పిల్లలు ఎంత గొప్పలో చూడండి. ఇలా ప్రపంచమంతా ఎన్ని తలకిందులు చేసేటువంటి నాటకాలు ఆడి భారతదేశంలో నుండి మనువాదం ఎన్నో కుట్రకుతంత్రాలు వేసి ఇలా వాళ్ళందరి నోర్లకు ఏమైపోయింది, మూతపడ్డది. ఇలా ఏ విధంగా అయితే మాట్లాడిల్లో, ఏ విధంగా అయితే సంతంధర్మాన్ని మొత్తుకున్నారో మాట్లాడిల్లో, ఇలా వాళ్ళందరి కూడా నోర్లకు మూతలు పడ్డాయి. సాక్ష్యము ఎప్పుడైనా, ఏ సందర్భమైనా నిజం అనేది నిప్పులాగా బయటికి వస్తుందని చెప్పడానికి జైబీన్ దినపత్రికలో రాసిన ప్రధాన వార్తలు కూడా మీరు చదవండి. నేను చెప్తున్నటువంటి లైవ్ని షేర్ చేసుకోండి. నేను ఎందుకు పదే చెప్తున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ పేపర్లో, ఏ టీవీ ఛానల్లో రాయరు, చెప్పరు. ఏ టీవీ ఛానల్లో చూడండి, ఏ న్యూస్ పేపర్లో చూడండి, నేను రాసేటువంటి ఎవిడెన్స్, నేను రాస్తున్నటువంటి ఎవిడెన్స్ ఎవ్వరు కూడా చూపించరు. ఇది కదా సాక్ష్యము, ఇది కదా సత్యము, ఇది కదా భారత రాజ్యాంగము. దయచేసి తప్పకుండా అనుసరించండి. ప్రధాన మీడియా ఛానళ్ళు ఏం చేసినా, ప్రధాన మీడియా ఛానళ్ళు అమ్ముడు పోయినాయి. ప్రధాన టీవీ ఛానల్ ఏమైపోయినాయి, అమ్ముడు పోయినాయి. డబ్బులకు అమ్ముడు పోయి ఇష్టానుసారంగా మీడియా అంటే నిజంగా ఎంత దారుణంగా ఉంటుందో ఇలా మీరు అందరూ చూస్తున్నారు. ఇలా మీడియా దేనికి అమ్ముడు పోయింది, డబ్బులకు అమ్ముడు పోయి ఇష్టానుసారంగా చేసింది. కానీ జైబీమ్ దినపత్రిక, జైబీమ్ టీవీ ప్రవీణ్ పగడాలన్న విషయంలో మాత్రం నిలబడ్డది. జైబీమ్ టీవీని, జైబీమ్ దినపత్రిక కొనే అంత దమ్ము లేదు, అమ్ముడు పోయే అంత సాహసం కూడా జైబీమ్ టీవీ, జైబీమ్ దినపత్రిక చేయదు. ఇలా చాలా వరకు మీడియా ఛానళ్ళు అమ్ముడు పోయి ఇష్టానుసారంగా మసిబూసి మారడి చేసే విధంగా పెద్ద పెద్ద ట్యాగ్ లైన్స్ పెట్టుకొని, తమ్ములైన పెట్టుకొని మొత్తం ఇవాళ ఉన్నటువంటి సబ్జెక్ట్ వేరు ఉంటే వాళ్ళు చెప్పేది ఒక విధంగా ఉన్నది. కానీ ఎంత స్పష్టంగా మీకు చెప్తున్నారో చూడండి. ఇది మన ఆత్మగౌరవ నినాదం. అందుకోసమే ఉన్నటువంటి మీడియా ఛానల్ ఏం చేసినాయి, ఇవాళ అవన్నీ చూపించలేదు. ఆయన ఒంటి మీద ఎన్ని గాయాలైనా 18 గాయాలు శరీరం ముందు వెనకాల అన్ని భాగాలు తగిలినప్పుడు యాక్సిడెంట్గా ఎట్లా చిత్రీకరించాలో ఇప్పటి కూడా సమాజానికి అర్థం కావట్లేదు. అన్ని గాయాలు ఒంటి మీద 18 గాయాలు ఎంత స్పష్టంగా చెప్తున్నాను. పోలీసు ఉన్నతాధికారులు కానీ, సుప్రీం హైకోర్టు కానీ నన్ను పిలిస్తే నేను వస్తాను. ఇవన్నీ ఎవిడెన్సే. ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరి దగ్గర ఈ వీడియోలు మీ దగ్గర పెట్టుకోండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలన్నీ రేపొద్దున ఎవిడెన్స్ అని మాట్లాడడానికి ఎవిడెన్సే. రేపొద్దున సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా నేను మాట్లాడేటువంటి వీడియోలు అన్నీ ఎవిడెన్సే. రేపొద్దున సిబిసిఐడికి నేను మాట్లాడుతున్నటువంటి పేపర్ కట్టింగ్స్, నేను చెప్తున్నటువంటి ప్రతిది కూడా ఎవిడెన్సే. క్రైస్తవ సమాజమా గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి ఒంటి మీద ఎన్ని గాయాలు, 18 గాయాలు. ఆయన ఏం చేసిళ్ళు, యాక్సిడెంట్గా చిత్రీకరించారు. జర్నలిజం ఏం చూసింది, జర్నలిజం మొత్తం టోటల్గా దాన్ని యాక్సిడెంట్గా చనిపోయాడు, తాగే చనిపోయినా అని జర్నలిజం మొత్తం టోటల్ అబద్ధాలు ఆడడం మొదలుపెట్టింది. కొంతనన్నా సిగ్గు ఉండాలి మనకు.
సమాజ సిగ్గుతో తలంచుకుంటారు. నిజాన్ని ప్రచారం చేసే ధైర్యం లేకపోయినా పర్వాలేదు, కానీ అబద్ధాన్ని నిజమని నమ్మించి మనస్సాక్షిని చంపుకొని బతకడాన్ని హెచ్చరించారు. ఐజీ నిర్వహించిన విచారణలో ట్రాఫిక్ ఎస్ఐ వాగ్మూలనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఉన్నట్లా తొలగించారు. అసలు డూప్లికేట్ ముఖ చిత్రంలోని కిల్లర్స్ దాగి ఉన్నారని పోలీసులు గుర్తించకపోవడం బాధాకరమన్నారు. పైగా సోషల్ మీడియాలోని వీడియోను ఆధారం చేసుకొని కేసు విచారించామని నివేదికలు రాయడం ఎంతటి సిగ్గుమాలినతనమో పోలీస్ శాఖ మొత్తానికి తలవంపులు తీసుకొచ్చే పని చేశారన్నారు. దేశవ్యాప్తంగా బలవంతపు మత మార్పిడి చేస్తున్నది ముమ్మాటికి బీజేపీ అని స్పష్టం చేశారు. బాబ్రీ మసీద్ స్థలంలో లేని ఆనవాళ్లను సృష్టించి బాబ్రీ మసీదుని కూల్చివేసి రామ మందిరం కట్టని మత మార్పిడి కాకుండా ఏమంటారో మనధర్మవాదులారా, సంత ధర్మ పెద్దలారా తెలపాలన్నారు. ఐజీ చెప్పినట్టు బుల్లెట్ గాల్లోకి ఎగిరి పాస్టర్పై పడి చనిపోయాడని తెలిపిన వీడియో కోర్టుకు సమర్పించారా, మాయం చేశారా, ఇకనైనా ప్రజలు తెలపండి అని సూటిగా అడిగారు. మతాలను అంతం చేస్తూ ప్రాణాలు తీయమని ఏ మనధర్మంలో ఏ సనాతన ధర్మంలో ఉందో కేంద్ర ప్రభుత్వం తెలపాలన్నారు.